మన సౌర కుటుంబంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి కదా, కానీ వాటిలో ఒక గ్రహం మాత్రం చాలా స్పెషల్. చెప్పాలంటే కొంచెం తలతిక్క గ్రహం. అదే యురేనస్. సో ఈరోజు మనం ఈ వింత గ్రహం గురించి, దాని రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మన సోలార్ సిస్టంలో ఒక గ్రహముంది. అది మిగతా వాటిల్లా తన చుట్టూ తాను స్పిన్ అవ్వదు. బదులుగా ఒక బంతి ఎలా దొర్లుకుంటూ వెళ్తుందో అలా సూర్యుని చుట్టూ దొర్లుకుంటూ తిరుగుతుంది. ఏంటా గ్రహం? గెస్ చేయగలరా? మీ గెస్ కరెక్ట్ అయితే చాలా గ్రేట్. ఆ విచిత్రమైన గ్రహమే యురేనస్. అవును, మన సౌర కుటుంబంలో దీనికంటూ ఒక ప్రత్యేకమైన స్థానముంది. అసలు ఈ గ్రహం ఎందుకింత విచిత్రంగా ప్రవర్తిస్తుంది? దాని వెనకున్న కారణాలేంటి? పదండి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మనం కొన్ని వందల ఏళ్లు వెనక్కి వెళ్దాం. అసలు ఈ గ్రహాన్ని ఎవరు, ఎలా కనుగొన్నారు? ఈ విషయం తెలుసుకోవటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే దీని ఆవిష్కరణ ఆస్ట్రనామీలో ఒక కొత్త చాప్టర్నే మొదలుపెట్టింది. మనకు పూర్వకాలం నుంచే మెర్క్యూరీ, వీనస్, మార్స్ లాంటి గ్రహాలు తెలుసు. ఎందుకంటే వాటిని మనం మామూలు కంటితోనే చూడొచ్చు. కాని యురేనస్ కథ వేరు. 1781లో విలియం హెర్షల్ అనే ఆస్ట్రోనమర్ తన టెలిస్కోప్తో ఆకాశాన్ని చూస్తున్నప్పుడు అనుకోకుండా ఈ గ్రహాన్ని కనుగొన్నారు. టెలిస్కోప్ సాయంతో కనిపెట్టిన మొట్టమొదటి గ్రహం ఇదేనన్మాట. యురేనస్ను ఇంత విచిత్రంగా మార్చేది ఏంటో తెలుసా? దాని యాక్సిస్, అంటే దాని అక్షం వంగి ఉండటం. ఇది మామూలు వంపు కాదు. మనం అస్సలు ఊహించలేని రేంజ్లో ఉంటుంది. 97.8 డిగ్రీలు. ఈ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన భూమి కేవలం 23.5 డిగ్రీలే వంగి ఉంటుంది. కాని యురేనస్ మాత్రం ఆల్మోస్ట్ పూర్తిగా పక్కకి పడిపోయి దొర్లుతున్నట్టుగా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మిగతా గ్రహాలన్నీ ఒక బొంగరంలాగా గిర్రున తిరుగుతుంటే యురేనస్ మాత్రం ఒక బంతిలాగా దొర్లుకుంటూ ముందుకు వెళుతుంది. ఈ ఒక్క తేడానే దానిపై వాతావరణాన్ని, సీజన్స్ని అన్నింటినీ మార్చేసింది. ఈ విపరీతమైన వంపు వల్ల యురేనస్పై అన్ని వింతలే. ఫస్ట్, ఇది వీనస్లాగే రివర్స్లో, అంటే తూర్పు నుంచి పడమర వైపుకు తిరుగుతుంది. రెండోది, ఇక్కడ ఒక రోజు అంటే జస్ట్ 17 గంటలే. కాని అసలు షాకింగ్ విషయమేంటంటే ఇక్కడ ఒక సంవత్సరం పూర్తి కావడానికి మన భూమి లెక్క ప్రకారం ఏకంగా 84 సంవత్సరాలు పడుతుంది. అంటే యురేనస్పై బర్త్డే జరుపుకోవాలంటే 84 ఏళ్లు ఆగాలన్నమాట. బయటనుంచి చూడ్టానికి ఇంత వింతగా ఉంటే మరి ఈ గ్రహం లోపలేముంటుంది? పదండి ఇప్పుడు యురేనస్ లోపలికి ఒకసారి తొంగు చూద్దాం. దాని నిర్మాణం కూడా దాని ప్రవర్తనంతే విచిత్రంగా ఉంటుంది. యురేనస్ను ఐస్ జాయింట్ లేదా హిమ దానవుడు అంటారు. కాని అక్కడ నిజంగా మనం అనుకునే ఐస్ గడ్డలు ఉండవు. దాని మాస్లో దాదాపు 80% నీరు, మీథేన్, అమ్మోనియా లాంటి మెటీరియల్స్తో కూడిన ఒక వేడి, దట్టమైన ద్రవంతో నిండి ఉంటుంది. ఈ ద్రవ సముద్రం మధ్యలో ఒక చిన్న రాతి కోరుంటుందంతే. యురేనస్కు ఆ బ్యూటిఫుల్ బ్లూ గ్రీన్ కలర్ ఎలా వస్తుందో తెలుసా? సింపుల్, దాని అట్మాస్ఫియర్లో ఉండే మీథేన్ గ్యాస్ వల్లే. ఈ మీథేన్ సూర్యరశ్మిలోని రెడ్ కలర్ను అబ్జర్వ్ చేసుకుని బ్లూ గ్రీన్ కలర్ను బయటికి రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే మనకా రంగులో కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు మన భూమితో పోల్చి చూస్తే యురేనస్ ఎంత పెద్దదో, ఎంత డిఫరెంట్గా ఉంటుందో అర్థమవుతుంది. దాని రేడియస్ మన భూమికన్నా 4 రెట్లెక్కువ. మనకు ఒకే ఒక్క చంద్రుడుంటే యురేనస్కు ఏకంగా 28 చంద్రులు, 13 సన్నని వలయాలు ఉన్నాయి. ఇది ఒక చిన్నపాటి సపరేట్ సోలార్ సిస్టమ్ లాంటిది. ఇంత దూరంలో ఉన్న ఈ గ్రహం గురించి మనకు ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి అంటే దీని వెనుక ఒకే ఒక్క సాహసోపేతమైన ప్రయాణముంది. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది నిజం. మానవ చరిత్రలో ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక్క స్పేస్ క్రాఫ్ట్ మాత్రమే ఈ ఐస్ జాయింట్ను దగ్గర్నుంచి చూసింది. అవును, జస్ట్ 1. ఆ హిస్టారిక్ డే జనవరి 24, 1986. ఆ రోజు నాసా పంపిన వాయేజర్ 2 స్పేస్ క్రాఫ్ట్ యురేనస్ పక్కనుంచి దూసుకెళ్తూ దాని ఎన్నో రహస్యాలను మనకు పంపించింది. ఆ ప్రయాణమే యురేనస్ గురించి మనకు తెలిసిన చాలా విషయాలకు ఆధారం. జస్ట్ ఆ ఒక్క ఫ్లైబై నుంచే మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. వాయేజర్ 2 యురేనస్ యొక్క 5 పెద్ద మూన్స్ ఫోటోలు తీసింది, మరో 10 కొత్త మూన్స్ని కనిపెట్టింది, 2 కొత్త రింగ్స్ని కనుగొంది. అంతేకాదు, దాని అట్మాస్ఫియర్ని కూడా స్టడీ చేసింది. సో ఆ ఒక్క ప్రయాణమిచ్చిన సమాచారాన్నంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే యురేనస్ అంటే ఒక చిన్న రాతికోర్, దాని చుట్టూ ఒక పెద్ద ఐసీ ఫ్లూయిడ్ లేయర్,
ఇంకా పైన ఒక టర్బులెంట్ అట్మాస్ఫియర్. మనకు తెలిసినంతవరకు యురేనస్ నిర్మాణం ఇదే. ఒక్కసారి ఆలోచించండి, జస్ట్ అలా పక్కనుంచి వెళ్తేనే ఇన్ని రహస్యాలు బయటపడితే, మరి పక్కకు ఒరిగిన గ్రహం తన లోపల ఇంకా ఎన్ని అంతుచిక్కని అద్భుతాలను దాచుకునిందో కదా. భవిష్యత్తులో మనిషి పంపే మిషన్లు ఈ ఐస్ జైంట్ గురించి ఇంకెన్ని వింతలను మనకు చెప్తాయో వేచి చూడాలి.